ఎక్కడ ఉద్యమం నడుస్తుంది అనే యాంగిల్లో ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేసేదాన్ని నేను ఎట్లా నడుస్తుందని. ఒక మూమెంట్లో ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఆడబిడ్డలకు కూడా ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు నిజంగానే నాకు ఈ 10 వద్దు, నేనుండి నా ఆడబిడ్డల్ని నేను కొట్టించడం ఏంటనేది కొంత నేను ఇంటర్నల్గా డిస్కషన్ చేసిన సందర్భంలో నెక్స్ట్ డే మాట్లాడుతూ మా పోలీస్ ఆఫీసర్లు అందరిని ఆ రోజు పిలిచి మాట్లాడడం జరిగింది. కొంచెం తెలంగాణ వాదం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్గా పెడతాం. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొనాలని యువతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ మీద ఒక్క లాఠీ దెబ్బ కూడా పడడానికి వీల్లేదంటే తెలంగాణ వాదం పుణికిపుచ్చుకున్న వాళ్ళు కావాలంటే ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు చెప్పారు. సో ఆ రోజు ప్రవీణ్ గారిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడున్న ఉద్యమంలో పాల్గొనాలనుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా సామరస్యంగా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రవీణ్ గారిని కూడా గుర్తు చేసుకుంటాను. ఇక మా హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే. మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు, నెత్తి మీద టోపీ లేదు, చేతిలో లాఠీ లేదని తిడుతుండేమో అంటే మళ్ళీ లోపలికి వచ్చి అక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమం నడిపిస్తున్నాం చూడు జర చూసుకో అని చెప్తుండే నాకు. సో నిజంగా సంతోషం అనిపించేది. ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది. ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు, నా వాళ్ళు నన్ను తిడుతున్నారు. ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చారు, దండుని వేసుకొని వచ్చాడు ఇంటికి. సరే వచ్చాడు కదా, లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేయి తమ్ముడు అంటేను, లేదక్క నా భోజనం తెచ్చుకున్న గేట్ కాడ కూర్చొని తింటా ఈరోజు నా నిరసన అన్నాడు. రాత్రి 10 గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటానంటాడు. తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపి అక్క, కారం ఉంటే పంపి తింటాను అన్నాడు. సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా అనుబంధాలు ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మర్చుకున్నారు కేసీఆర్ గారు. అది చాలా గొప్పతనం. 14F అని ఉండేది. 14F ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున తీసుకొని యువతనంతా ఇన్వాల్వ్ చేసి 14F తీసేసేంత వరకు కూడా ఉద్యమాన్ని చేస్తున్నారు ఆ రోజు. అదే కాకుండా బతుకమ్మను బోనాలను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు కేసీఆర్ గారు. నిజంగా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ప్రాణం పోయినా పర్లేదు తెలంగాణ రావాలని ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నారో ఆ రోజు నీమ్స్లో అందరూ చెప్తున్నారు, డాక్టర్స్ అందరు ఎవ్రీడే చూసే వాళ్ళం ఎట్లా ఉన్నారు ఏమున్నారు కేసీఆర్ గారు అన్నప్పుడు చాలా కష్టంగా ఉంది, ఆరోగ్యం బాగాలేదు, లాస్ట్ ప్రాణం పోయినా పర్లేదు అంటున్నారు, మీరెవరైనా ప్రభుత్వం నుండి వచ్చి చెప్తే బాగుంటుంది అన్నప్పుడు నన్నే పంపించారు కేసీఆర్ గారి దగ్గరికి. నేను కేశవరావు గారు ఇంకా కొంతమంది వెళ్ళినట్టున్నాం. ఆ రోజు వెళ్ళినప్పుడు నిజంగానే కళ్ళల్లో ప్రాణాలు ఎప్పుడు పోతుందో అన్నట్టు అంత దీనంగా బెడ్ మీద చూసినప్పుడు బాధ అనిపించింది. అన్న మీరు విరమించండి నిరాహార దీక్ష అంటే, ప్రాణం పోయినా పర్లేదు కానీ నేనైతే దీక్ష విరమించను, మీరు పైకి ఇన్ఫార్మ్ చేయండి, తెలంగాణ వస్తే చాలు, నాకు ఈ పార్టీ వద్దు, ఉద్యమం వద్దు, నాకు పేరు కూడా వద్దమ్మా, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలన్నారు. కానీ ఆ రోజు పోస్ట్పోన్ చేసిన సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ అని ఫామ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఫామ్ చేసిన తర్వాత అస్సలు కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపించారు. అందరిని ఇన్వాల్వ్ చేశారు, అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేశారు, అన్ని సంఘాలను ఇన్వాల్వ్ చేశారు, అన్ని కులాలను ఇన్వాల్వ్ చేసి సకల జనులను అందరిని ఇన్వాల్వ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా పోయిన సందర్భంలో చాలామంది అమరులు అయి ఉన్నారు. వాళ్ళందరి త్యాగం కూడా ఎప్పటికీ మర్చిపోము, ప్రతిసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో సకల జనుల సమ్మెను ఒకసారి చేసి సాగరహారం అని చేసినప్పుడు నిజంగా ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు సాగరహారం పర్మిషన్ ఇద్దాం అనుకున్నప్పుడు చుక్క రామయ్య గారు కానీ నాగేశ్వరరావు ఎమ్మెల్సీ గారు కానీ చాలామంది సోదరులు మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదన్నప్పుడు తెలంగాణ వాదిగా నేను కొంచెం అడిగాను, పర్మిషన్ ఇవ్వండి అన్నా ఏం పర్వాలేదు స్మూత్గా చేసుకుంటారు అన్నప్పుడు ఎక్కడ చిన్న గొడవైనా నువ్వు రాజీనామా చేయాలమ్మా అన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు. దాన్ని కూడా కన్విన్స్ చేసుకొని పోతే నిజంగానే ఆ రోజు ప్రోగ్రామ్ అయితే 11 గంటల వరకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా తెలంగాణ బిడ్డలు తెలంగాణ వాదులే ఉప్పెనలాగా ఉరికొస్తూ ఉంటే నిజంగా వణికిపోయినారు ఆ రోజున ప్రభుత్వం.